స్పేస్ టెక్నాలజీలో రారాజుగా ముందుకెళ్తున్న మన ఇస్రో సెంచరీ కొట్టబోతుంది. అవునండి, 100వ శాటిలైట్ని లాంచ్ చేయబోతున్నారు జనవరి 29న శ్రీహరికోట నుండి. అది NVS-02 నావిగేషన్ శాటిలైట్ 2. ఇది మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి నావిక్ IRNSS ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో ఉన్నటువంటి సెకండ్ జనరేషన్ శాటిలైట్ అనమాట. సో IRNSSకి సంబంధించినటువంటి సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ 5 లాంచ్ చేయాలి. దాంట్లో ఒకటి ఆల్రెడీ 2023లో లాంచ్ చేశారు. ఇప్పుడు రెండవది లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ శాటిలైట్కి లాంచ్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇది GSLV F-15తో లాంచ్ చేస్తున్నారు. ఇది 17th ఫ్లైట్ ఆఫ్ GSLV, అలాగే 11th ఫ్లైట్ ఆఫ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ క్రయోజెనిక్ ఇంజన్ని వాడుతున్నారు. ఇది 2250 kgలు ఉంటుందండి. సో దీంతో పాటు ఇందులో ఉపయోగించే ఆటమిక్ క్లాక్స్ కూడా మన ఇండిజినియస్వే అనమాట. అయితే మనకి తెలుసు IRNSS అనేది మనకి కోసం ఇండియన్ స్పెసిఫిక్గా పెట్టుకున్నటువంటి ఒక నావిగేషన్ శాటిలైట్ సిస్టము. యుఎస్లో వాళ్ళకైతే GPS అని ఉంటుంది. దీంట్లో యుఎస్లో వాళ్ళు వాడినటువంటి L1 ఫ్రీక్వెన్సీ బ్యాండ్నే మనం ఇప్పుడు కూడా దీంట్లో వాడుతున్నాం. L1 ఫ్రీక్వెన్సీ బ్యాండ్. IRNSS అనేది PVT సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. పొజిషనింగ్, వెలాసిటీ అండ్ టైమింగ్ సర్వీసెస్. దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్, అది 20 meters పొజిషన్ అక్యురసీని చెప్తుంది. అలాగే రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్, అది జనరల్గా స్పెషల్ మిలిటరీ సర్వీసెస్ కోసం వాడతారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి GSLV F-15 దేనికి సంబంధించింది అడగొచ్చు, IRNSS గురించి కూడా అడగొచ్చు. అయితే ఈ లాంచ్లో 100th లాంచ్లో ఉన్నటువంటి ఇండిజినస్వి ఏంటి అని కూడా మనల్ని అడగొచ్చు.